ఫోన్ చేసినప్పుడు ఈ కోవిడ్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి ఆహారము, అదేవిధంగా ముఖ్యంగా ఆ టైంలో జరిగిన పెద్ద ఇబ్బంది ఏంటంటే మన కుటుంబ సభ్యులు కూడా మనం ఒక ఒంటరిగా ఒక గదిలో పెట్టేవాడు. అతని దగ్గరికి ఎవరు వెళ్ళే పరిస్థితులు ఉండేవి కాదు భయం వల్ల. అతనికి జైల్లో కనుక వాళ్ళు ఆ కట్టెల లోపల లేదా ఆ గదిలో ఉన్న వ్యక్తులకి వాళ్ళకి ఆ గిన్నెలో అన్నం పెట్టడానికి కూడా వాళ్ళ గదిలో ఉన్న గిన్నెలోకి వీళ్ళు ఆ అన్నాన్ని వేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్స్కి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి వ్యక్తులకి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు, అమ్మ మీరు ఒకటి గమనించండి, వాళ్ళు మిమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూడటం కాదు, అక్కడ దూరాన్ని పాటించాలి. నీకు వచ్చినటువంటి ఈ విపత్తుని నీ కుటుంబ సభ్యులకు అంటించకుండా దూరంగా ఉండి వాళ్ళు నీకు సేవలు చేయగలుగుతున్నారు కనుక దీన్ని నువ్వు పాజిటివ్గా తీసుకో. నువ్వు ఆ గదిలో ఉండి వాళ్ళతో సంభాషించు. వీళ్ళు కూడా చెప్పేవాళ్ళం, వాళ్ళ గదిలో ఉన్నారు కదా అని వదిలేయకండి, బయట గదిలో కూర్చొని కూడా మీరు వాళ్ళని పలకరించండి. ఎలా ఉన్నావు, ఏమనిపిస్తుంది, నీకు ఇంకేమైనా కావాలనిపిస్తుందా, ఇలాంటి వాళ్ళతో మాట్లాడండి. మీ పిల్లల్ని కూడా మనవరాళ్ళు కూడా వాళ్ళకి దూరంగా పెట్టకండి. గది ఉత్తర ఉండి దూరాన్ని పాటించి మాట్లాడమనండి అని